Hallelujah. Praise the Lord. My dear friends, I once again welcome you all for this program, Word from the Heart of God. I believe you are blessed by this program. స్నేహితులారా, ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరు దీవింపబడుచున్నారని నేను నమ్ముతూ ప్రభుని స్తుతిస్తున్నాను. Even today, let us start this program with a hymn, singing a song and praising Him. Amen. Hallelujah. My dear friends, our God is worthy of all our praise. Let us sing together and praise Him and come before Him with a thanksgiving heart. Hallelujah. Amen. Let us sing this song and glorify Him. Hallelujah. तेरी आराधना मैं करूं, तेरी आराधना मैं करूं, तेरी आराधना मैं करूं, तेरी आराधना मैं करूं, तेरी आराधना, तेरी आराधना करता ही रहूं मैं, तेरी आराधना, तेरी आराधना करता ही रहूं मैं, उम्मै आराधिப்பதே என் ஆசை, உம்மை ஆராதிப்பதே என் ஆசை, உம்மை ஆராதிப்பதே என் ஆசை, உம்மை ஆராதிப்பதே என் ஆசை, உம்மை ஆராதிப்பதே, உம்மை ஆராதிப்பதே இயேசு ராஜா, உம்மை உம்மை ஆராதிப்பதே, உம்மை ஆராதிப்பதே இயேசு ராஜா, உம்மை నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే యేసయ్యా, 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 యేసయ్యా నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే యేసయ్యా, 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 యేసయ్యా నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే నీవే నీవే. Amen. Hallelujah. My dear precious friends, it's a great joy to meet you all through this program and to share the word of the living God and to worship you even this day. ఈరోజు కూడా స్నేహితులారా మీతో కలిసి ప్రభుని ఆరాధించి ఆయన సన్నిధిని అనుభవించి
ప్రభు ఒక వర్తమానమును మీకు అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను ఎంతగా దేవుని స్తుతిస్తున్నాను, ప్రభులో ఆనందిస్తున్నాను. ఈరోజు వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ లేఖనము నుండి 1 తెస్సలోనియ పత్రిక 5వ అధ్యాయము 17వ వాక్యం. ఫర్ టుడేస్ మెడిటేషన్, from 1 Thessalonians chapter 5 verse 17, the Bible says prayer without ceasing. In Telugu it says ఎడతెగక ప్రార్థించండి, prayer without ceasing. In other words, pray continually. Don't neglect prayer. Don't stop praying. నా ప్రియమైన స్నేహితులారా, ప్రార్థనను నిర్లక్ష్య చేయకండి, ప్రార్థించండి. ప్రార్థన ప్రతి క్రైస్తవులకి ఒక అత్యధికమైన అవసరత. ఈరోజు చాలామంది ప్రార్థనను మానివేసి అనేకమైన వ్యసనాలు, అనేకమైన నష్టాలకి, అనేకమైన ప్రమాదాలకి గురి అయిపోతున్నారు. మీరు అటువంటి ప్రమాదము నుండి, నష్టము నుండి, అనేకమైన సమస్యల నుండి తప్పింపబడాలని, విడిపింపబడాలని దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. కనుక అది ఎలాగా సాధ్యం? ప్రార్థన వల్ల. ప్రార్థన అంటే కేవలము దేవుణ్ణి అడుగుట, దేవుడి దగ్గర నుంచి పొందుట కాదు స్నేహితులారా. ప్రార్థన అంటే దేవుడితో సంబంధం, దేవుడితో అనుబంధం. Prayer is not just asking and receiving from God. Prayer is more than that. Prayer is walking with God. Prayer is having relationship with God, my dear friends. Prayer connects the earth to heaven. So my dear friends, today I encourage you, as the word of God commands us that we should not stop praying. We should pray continually. And I am going to share one example, and it will reveal us how important it is for us to pray. ఒకరోజు ఒక విశ్వాసి ఆమె ఒక షాపింగ్ మాల్కి షాపింగ్ చేయడానికి వెళుతున్నప్పుడు షాపింగ్ చేస్తున్నప్పుడు వెంటనే దేవుడు ఆమెకు ప్రేరేపించాడు, నువ్వు రెస్ట్ రూమ్కి వెళ్ళి ప్రార్థన చేయి. అయ్యా, నేను షాపింగ్కి వచ్చాను, ఈ షాపింగ్ సందర్భంలో నేను ఎలాగ ప్రార్థించాలి, ఎన్నో పనులు ఉన్నది ప్రభు అంటే, ప్రభు అన్నాడు, లేదు, నువ్వు వెళ్ళి ప్రార్థించని దేవుడు ఆయమ్మని ప్రేరేపించారు. వెంటనే ఆయన ప్రభు ప్రేరేపించున్నాడు కాబట్టి ఏమాత్రం మానక వెంటనే ఆ షాపింగ్ని ఆపి రెస్ట్ రూమ్కి వెళ్ళి మోకరించి ప్రార్థించింది. ఎప్పుడైతే ఆమె ప్రార్థించింది, ప్రార్థన ముగించిన తర్వాత ఆమె షాపింగ్ అన్నీ చేసి ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటిలో దొంగలు పడి ఉన్నారు. దోచుకున్నవారు తన ఇంటిపై దాడి చేశారు. ఆ ఇల్లు, ఆ తలుపులు, ఆ బీరువలు అన్నీ విరగొట్టబడింది. ఆమె ఖరీదైన వస్తువులన్నీ దొంగిలించుకొని వెళ్ళిపోయారు. ఈమె చాలా కృంగిపోయింది, బాధపడింది. అయ్యో ప్రభువా, ఎందుకు ఇలాగా జరిగిందని. వెంటనే ఆమె వంటగదికి వెళ్ళి చూసినప్పుడు ఆ వంటగదిలో ఆ దొంగవాడు దొంగిలించదని అన్నీ ఆ సంచిలో అక్కడనే విడిసి పారిపోయాడు. ఈమె ఆశ్చర్యపడిపోయింది. దొంగవాడు అన్నీ దోచుకొని ఆ సంచిలో వేసుకున్న ఆ అన్ని వస్తువులను, డబ్బులను, వజ్రాలని దొంగిలించుకొని వెళ్ళకుండా ఎందుకు అక్కడ విసిరేసి వెళ్ళిపోయాడని ఆమె సీసీ కెమెరాలో చూసినప్పుడు ఆ దొంగవాడు ఆ సంచిని మోసుకొని ఆ కిటికీ వైపు నుండి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుండగా ఆ కిటికీ పై నుండి ఆయన తల మీద పడి ఉన్నప్పుడు ఆ దెబ్బకు ఆ ఒక సంచిని కింద విసిరేసి పారిపోయాడు. వెంటనే ఆ దృశ్యం ఆశ్చర్యం కలిగింది. ఇంకొక ఆశ్చర్య విషయం ఏమిటంటే, ఏ సమయంలో ఆమె రెస్ట్ రూమ్లో వెళ్ళి ప్రార్థించింది, అదే సమయంలో ఈ సంఘటన జరిగింది. చూడండి దేవుని బిడ్డలారా, ఒకవేళ ఈమె ప్రార్థన మానివేసి ఉంటే అనేక నష్టాలకి గురి అయి ఉంటుంది. కానీ ఈమె ప్రభువుకు లోబడి ప్రార్థన చేయడానికి ప్రారంభించినప్పుడు ఆ ప్రార్థన దేవుడు అవకాశంగా తీసుకొని తన దేవదూతలను పంపించి నా బిడ్డ ఇంటిని దోచుకున్న ఆ దొంగ వాళ్ళని, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, దొంగిలించకుండా దూతల ద్వారా కాపాడిండు. అదేవిధంగా దేవుడిని బిడ్డలారా, ఈరోజు ఎన్నో ప్రమాదాలు, ఎన్నో అపాయములు, ఎన్నో నష్టాలు నీ ముందు ఉన్నది. సైతాను, అపవాది తీసుకుని వస్తున్నాడు నీపై దాడి చేయడానికి. కానీ వాటన్నిటి నుండి, ఆ నష్టము నుండి, ఆ అపాయము నుండి, ఆ ప్రమాదము నుండి, అనేకమైన కష్టాల నుండి నువ్వు విడిపింపబడాలంటే, అనవసరమైన ఇబ్బందుల నుండి విడిపింపబడాలంటే ప్రార్థన చేయి. ప్రేయర్ విల్ మేక్ యూ టు అవాయిడ్ మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ యువర్ లైఫ్.
Prayer will make you to avoid many losses. Prayer will make you to avoid all kind of evil, my dear friends. Don't neglect prayer. Like that lady, respond to God and pray regularly, and you will never regret in your life. You will be very happy. Praise the Lord. అనేకమైన నష్టములో ఈరోజు గురి అయిపోతున్నారు, ప్రమాదానికి అపాయానికి గురి అయిపోతున్నారు, అనేకమైన అనవసరమైన వ్యసనాలకి గురి అయిపోతున్నారు. కారణం ఈరోజు అనేకులు ప్రార్థన మానివేస్తున్నారు. ఈరోజు ఈ మాట ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుడిని బిడ్డలారా, ప్రార్థన మానివేయకు. ప్రతిరోజు దేవుడి సన్నిధిని వెతుకు, దేవుడి ముఖమును వెతుకు. వేకువనే దేవుని సన్నిధిలో ఆయనని వెతికే వాడుగా మాడు. ప్రార్థన మానివేయకు. ఈరోజు ఈ మాటని ఆలకిస్తున్న అనేకులు ప్రార్థన మానివేస్తున్నారు కదా, ప్రార్థన మానివేశారు. అందుకే ఈరోజు అనేకమైన కష్టాలు, అనవసరమైన వ్యసనాలకి గురైపోతున్నారు. నష్టాలు సంభవించుచున్నది, అపాయాలు, ప్రమాదాలు సంభవించుచున్నది నీ జీవితంలో. కారణం ప్రార్థన మానివేశావు. ఒకప్పుడు ఎంత ప్రార్థన పరుడు, ఈరోజు ప్రార్థన నీ జీవితంలో కరువు అయిపోయింది, ప్రార్థన ఎండిపోయింది. ఈరోజు ప్రభు నిన్ను ప్రోక్షిస్తున్నారు ఈ మాటల ద్వారా. ప్రార్థన ప్రారంభించు, ఎడతెగక ప్రార్థించు, దేవుడు కార్యాలు చూస్తావు. నాతో కలిసి ప్రార్థించు. ఈ సమయంలో నేను ప్రార్థిస్తుండగా జకర్యా గ్రంథం 12:9 ప్రకారము, దేవుని బిడ్డలారా, ఆయన ప్రార్థన ఆత్మ నీపై కుమ్మరిస్తాడు. ఆ ప్రార్థన ఆత్మ ద్వారా రోమీయులకు రాసిన పత్రిక 8:26 పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకు ప్రార్థిస్తాడు. మూల్గులతో ప్రార్థన చేయరాని పరిస్థితుల్లో కూడా నీకు ప్రార్థించడానికి సహాయం అందించే దేవుడే పరిశుద్ధాత్మ దేవుడు. ఈ సమయంలో నేను ప్రార్థన చేయబోతున్నాను. ప్రభు ఆ విజ్ఞాపన ఆత్మ, ఆ ప్రేయర్ స్పిరిట్ నీపై కుమ్మరించబోతున్నాడు. ఆ ఆత్మ ద్వారా నువ్వు ప్రార్థన పరుడుగా మారబోతున్నావు, ప్రార్థన వీరుడుగా మారబోతున్నావు. తద్వారా అనేక నష్టము, రానై ఉన్న అనేక ప్రమాదము నుండి, అనేకమైన ఇబ్బందుల నుండి తప్పింపబడతావు, కాపాడబడతావు. దేవుడిని బిడ్డలారా, ప్రార్థిస్తారా? Let us pray. Loving gracious heavenly Father, మహాగణుడా, మహాపరిశుద్ధుడా, ఈరోజు మీరు మాతో ఈ సత్యాన్ని మాట్లాడుతున్నారు. నిజమే, ఈరోజు మా జీవితంలో ప్రార్థనను మేము మానివేస్తున్నాం, ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తున్నాం. ప్రార్థన వినబడకుంటే ప్రార్థనను ప్రభువా తృణీకరిస్తున్నాము తండ్రి. ప్రార్థన అంటే కేవలము అడుగుట పొందుట కాదు ప్రభువా. ప్రార్థన అంటే దేవుడితో నడుచుట, ప్రార్థన అంటే దేవుడితో సంబంధం, సహవాసం కలిగి ఉంట. అవగాహనము ప్రతి వారికి కలగ చేయండి ప్రభువా. ప్రార్థన కరువు అయిపోయిన, ఆ ప్రార్థన ఎండిపోయిన ప్రజలు ప్రభువా, తద్వారా వాళ్ళ జీవితంలో ఎన్నో నష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు, అనవసరమైన వ్యసనాలకు గురి అయిపోతున్నారు తండ్రి. ప్రమాదాలు, అపాయములో చిక్కిపోతున్నారు తండ్రి. ఈరోజు వారికి విడుదల ఇవ్వడానికి మీరు మాట్లాడుతున్న మాటలు బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో నీ యొక్క ప్రార్థన శక్తిని కుమరించండి ప్రభువా, ప్రార్థన ఆత్మని కుమరించండి ప్రభువా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. సిస్టర్ జ్యోతి, యూ హ్యావ్ బీన్ ప్రేయింగ్. నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ ప్రార్థనకు జవాబు రాలేదని విసిగిపోయావు, ప్రార్థన దేవుడు వింటలేడని కృంగిపోయావు. సిస్టర్ జ్యోతి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన మానవేయకు, అతి త్వరలో దేవుడు నీకు కార్యం చేయబోతున్నాడు. నీకు కావలసిన ఆ ఒక భాగస్వామి దేవుడు ఇవ్వబోతున్నాడు. నా జీవితం వ్యర్థమే, ఇక నాకు పెళ్ళి కాదు, వివాహం కాదని అంటున్నావా? ప్రార్థన మానవీయకు సహోదరి జ్యోతి, దేవుడిని జీవితంలో వెలుగుని ప్రకాశించబోతున్నాడు, చక్కటి వరుణ్ణి తీసుకొని రాబోతున్నాడు. సనగకు, విసుకకు. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన అభిషేకం ఆ సిస్టర్ జ్యోతిపై దిగుదురుగాక యేసునామములా, యేసునామములా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ మాస్టర్. మీరు చేస్తున్నందుకు వందనాలు ప్రభా, మీరు చేస్తున్నందుకు వందనాలు ప్రభా. హల్లెలూయా. ఒక్కొక్కరు ప్రభా, ఎవరెవరు నాతో ఏకమించి ప్రార్థిస్తున్నారు వాళ్ళందరిపై ప్రభా నీ ఆత్మ, ప్రార్థన గల ఆత్మ కుమరింపబడదురుగాక. ప్రార్థన మానివేసిన వారు ఈ రోజు నుంచి ప్రార్థన ప్రారంభించుదురుగాక, ప్రార్థన శక్తి అనుభవించుదురుగాక. ఫ్రమ్ దిస్ డే ఆన్వర్డ్స్ లెట్ దెమ్ ఎక్స్పీరియన్స్ ద పవర్ ఆఫ్ ప్రేయర్, లార్డ్, పవర్ ఆఫ్ ప్రేయర్, అండ్ రెస్క్యూ దెమ్ ఫ్రమ్ ఎవ్రీ unnecessary problems. Let them be avoided from all kind of evil in their lives, Lord, through prayer. Thank you Jesus for doing it, Lord. Yes,
Yes, thank you, Lord. Many people are living a prayerless life. Hallelujah, my dear brother. Hallelujah, thank you, Jesus. Yes, again and again your name is coming. Brother Matthew, again and again your name is coming. Because you have neglected prayer. That's why you are seeing disturbance in your personal life. Oh, Matthew సహోదరుడా, నువ్వు ప్రార్థనను, నీ జీవితంలో ప్రార్థన తగ్గిపోయింది. అందుకే నీ యొక్క వ్యక్తిగతమైన జీవితంలో డిస్టర్బెన్స్ చూస్తున్నావు. నీ వివాహ జీవితంలో ఎన్నో విధమైన అనుమానము, ఎప్పుడు సందేహం రాకుండా ఈ మధ్య నువ్వు సందేహిస్తున్నావు నీ భార్యని. కారణం ప్రార్థన. ఈరోజు ప్రార్థన ప్రారంభించు. నీ జీవితంలో దేవుడు కార్యం చేయబోతున్నాడు. పొందు యేసు నామములో. Matthew, receive the spirit of prayer right now in the name of Jesus. Thank you, Holy Spirit. Thank you, Jesus. Thank you, Lord. Thank you for doing it, Lord. Lord, rescue them. వాళ్ళని అనేకమైన నష్టము నుండి, అనేకమైన కష్టాల నుండి, అనేకమైన ఇబ్బందుల నుండి విడిపించండి ప్రభువా. విడిపిస్తున్నందుకు స్తోత్రం. Thank you, Jesus. Thank you, Lord. Somebody is praying that, Lord, I am unable to kneel down and pray. నేను మోకరించి ప్రార్థించలేకపోతున్నాను ప్రభువా. ఒకవేళ కూర్చొని ప్రార్థించగలనా? Yes, దేవుడు అంటున్నాడు, it is not compulsory that you kneel and pray. You can, if there is any weakness in your body, you can sit and pray. But pray. ఎవరు అట్లా ప్రేయర్ చేస్తున్నారు? దేవుడు నీకు అభిషేకం ఇస్తున్నాడు. నీ కాళ్ళను జింక కాలుగా మార్చబోతున్నాడు. అటువంటి తీర్మానం చేసినప్పుడు నీ కాళ్ళు దేవుడు అభిషేకం దిగుతున్నది యేసు నామములో. థ్యాంక్ యూ జీసస్. చేస్తున్నందుకు వందనాలు ప్రభువా. థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్ మిరకల్స్ లార్డ్. Thank you, Lord. Give them the spirit of prayer and let them experience the power of prayer. In Jesus' name, amen and amen. God bless you, my dear friends. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Kindly share your testimonies. Kindly share what the Lord has done through this program in your life, so that we may also rejoice and praise God along with you. God bless you. Visit our ministry. Our ministry is Arun Victor Ministry. You can visit in YouTube. And if you have not subscribed, subscribe our channel, watch our videos and be blessed. Amen. God bless you. Thank you.